వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. అలానే టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత డాక్టర్ ఎన్టీఆర్ నిరంతరం ప్రజాసేవలోనే ఉండి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అలాంటి మహానాయకుల అడుగుజాడల్లో నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. అదే జనసేన కూటమి నాయకులు అందరూ ఇక్కడికి వచ్చినట్టు అందరూ ఒక 10 నిమిషాలు, అదేవిధంగా దయచేసి మోహన సుబ్రహ్మణ్యం మనం డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు ఒక నాయకులు కాదు, ఒక మానవ రూపంలో ఉన్న దైవ సమానుడు. సమానత్వము, అంటరానితనము ఇవన్నీ కూడా నిర్మూలించి సమానత్వాన్ని సమాజంలో చూపించిన ఒక గొప్ప నేత. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకి చూపించిన ఒక దేవుడు. అలాగే ఆయన కుల వివక్ష, అంటరానితనం నిర్మూలించిన ఒక దైవం. ఇలాంటి ఒక దైవత్వం ఉన్న మనిషి ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే మన తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ ఆశయాల్ని పాటించి మన అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ఆయన ఆశయాల్లో అడుగుజాడల్లో నడిచిన నాయకులు మన ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీని ఈరోజు మనమందరం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కోసం, ఎస్టీల కోసం, అందరి కోసం కూడా మన పార్టీ ఎంతో గొప్పగా పనిచేస్తుందనడంలో మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు కూడా ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. అలాగే కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా, బాలయోగిని లోక్సభ స్పీకర్గా, ప్రతిభా భారతి గారిని శాసనసభ స్పీకర్గా నియమించడంలో తెలుగుదేశం పార్టీ ఎంత కీలక పాత్ర పోషించిందో మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప పార్టీలో మనం ఉన్నామంటే ఈరోజు ఆనాటి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజుటి వరకు కూడా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు, దళిత కాలనీల మౌలిక సౌకర్యాల కల్పన, అలాగే 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక చర్యలు చేపట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ సేవలు అందరికీ గుర్తుండేలాగా తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా నిర్మించిందని మీకు అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి, ఈరోజు అంబేద్కర్కి మాలలేసి నివాళులు అర్పించుకున్నాం అని చెప్పి ఒక్కరోజుతో ఈ అంబేద్కర్ జయంతిని మర్చిపోకూడదు. ఇక్కడ ఎంతోమంది యువతున్నారు. అంబేద్కర్ జయంతి రోజు ఒక్కరోజు మాత్రమే ఆయనకి నివాళులు అర్పించి మన బాధ్యత అయిపోయింది అని చేతులు దుడుచుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుజాడల్లో నడవాలని యువతందరూ కూడా దీనికి పునాదులు వేసుకుంటూ బంగారు భవిష్యత్తు వైపు
మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.